ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. సీఎం వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. సీఎం వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. ఇప్పటికీ ఆయన ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక విమానంలో ఆయనతో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. మంత్రి ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రధానంగా ప్రధాని మోడీని కలిసి వచ్చే నెలలో విశాఖపట్నంలో గూగుల్ కు సంబంధించిన పెద్ద సంస్థ అయిన గూగుల్ సంస్థ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి, అలాగే ఏఈ డేటా సెంటర్లు కూడా రెండు ఆ ప్రాంతం నుంచి తను పనిచేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించాలి, ఎంతో గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీలో ప్రధాని మోడీని ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్తున్నారు. అయితే యాక్చువల్ గా 16వ తేదీన అంటే ఒక 2 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. శ్రీశైలం ఏదైతే టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అనంతరం ఆయన జీఎస్టీకి సంబంధించిన అంశం మీద అక్కడ సమావేశం, బహిరంగ సభను కూడాను ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద కూడాను ముఖ్యమంత్రి పర్యటన ప్రధానంగా ఏదైతే గూగుల్ సంబంధించిన అతిపెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టట్లేదని, తను ఏదైతే 14 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా కూడాను కార్పొరేట్ సంస్థల నుంచి పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే మంగళవారం ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్ళిన అనంతరం ఆయన మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్, అలాగే ఢిల్లీ మెట్రో రైలు ఎండీలు తదితరులు కూడా చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే రేపు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం లైబ్రరీలో మాజీ ప్రధాని తెలుగువాడైన పివి నరసింహారావు సంస్మరణ సభ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యి ప్రధాని సంబంధించి గతంలో పివి నరసింహారావు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారనే దాని మీద కూడాను అక్కడ ప్రసంగించనున్నారు. అలాగే బుధవారం నాడు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మున్సుఫ్ మాండియాతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. అలాగే నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ తో పాటు, అలాగే అనంతరం అదే బుధవారం నాడే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పొచ్చు. ప్రధాని మోడీతో, అమిత్ షాతో, అలాగే జలవనరుల శాఖ మంత్రితో, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడాను పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా వచ్చే నెలలో విశాఖపట్నానికి ప్రధాని మోడీని ఇన్విటేషన్ ఇవ్వాలి. గూగుల్ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ద్వారా
ఎంతో తనకు ఖ్యాతి వచ్చిందని, అలాగే తెలుగు వారందరూ కూడా ఎంతో బాగుపడ్డారని, హైదరాబాద్ చరిత్ర పుటల్లో మైక్రోసాఫ్ట్ అనేది మిగిలిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంబంధించిన సంస్థ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొత్త అధ్యాయానికి తెరదీయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీతో ఈ కార్యక్రమం నిర్వహించాలనే భాగంగా ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వాలని కూడాను ఈ సందర్భంగా వెళ్తున్నట్లుగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు విజయ్. రైట్, థ్యాంక్ యూ అలీం.